తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలు తప్పు చేయగానే కొడితే వాళ్ళు వింటారా? తిడితే వాళ్ళు వింటారా? కొంతమంది పిల్లలు కొడితే మొండికేస్తారు, తిడితే అంతకంటే మొండికేస్తారు. తల్లిదండ్రులు మాత్రం వాళ్లకున్నటువంటి మనస్తత్వాన్ని తప్పనిసరిగా మార్చుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులకు వాళ్ళకి కూడా కోపం ఉంటూ ఉంటుంది. పిల్లలు ఏదైనా తప్పు చేయగానే ఏదుంటే అది చేతి నుంచి పిల్లల మీద విసిరేస్తూ ఉంటారు, ఎక్కడంటే అక్కడ కొట్టేస్తూ ఉంటారు. అయితే అలా కొట్టడం వల్ల వాళ్ళకి తప్పు తెలుస్తుందా? కొంతమంది మొండికేసేటువంటి పిల్లలైతే మళ్ళీ మళ్ళీ ఆ తప్పునే చేస్తుంటారు. చేస్తాను, ఏం చేస్తావో చూస్తానంటూ ఉంటారు. కొంతమంది మరీ తీవ్రతరం అయితే ఇంటి నుంచి పారిపోతూ కూడా ఉంటారు. కొన్ని సంఘటనలు కొన్ని చోట్ల ఇళ్లలో నుంచి వెళ్ళిపోయినటువంటి పిల్లలు మళ్ళీ జీవితాంతం తిరిగి రానటువంటి సంఘటనలు కూడా మనకి చాలా తెలుసు. ఎన్నో హోములు చూస్తే మనకి అలాంటి పిల్లలు చాలా మంది కనపడుతూ ఉంటారు. అంటే ఇది దేని ప్రభావం వల్ల కలుగుతోంది? పిల్లలు ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు? తల్లిదండ్రుల కోపాన్ని భరించలేక. అంటే తిట్టినప్పుడు కొట్టినప్పుడు వాళ్ళు తప్పులు చేస్తారు, కానీ అలా తిట్టి కొట్టి చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని భరించలేరు. మరి వాళ్ళకి ఎలా చెప్పాలి? ఎలా చెప్తే వింటారు వాళ్ళు? చాలా మందికి దురలవాటు ఏమిటంటే, ఈ తప్పు, ఇది చేయకూడదు, ఇలా చేస్తే తప్పు అంటారు. అది ఎందుకు తప్పు? అది ఎందుకు చేయకూడదు? చేస్తే ఏమిటి నష్టం? దానివల్ల ఏం పోతుంది అనేది పిల్లలకి తెలుసా? అసలే వాళ్ళు పసివాళ్ళు కదా, అది అర్థం చేసుకునే శక్తి ఉంటే వాళ్ళు ఆ తప్పెందుకు చేస్తారు? అసలు పెద్దవాళ్ళు అన్ని తెలిసి కూడా తప్పులు చేస్తున్నారే. పెద్దవాళ్లే కోపంతో పిల్లల్ని ఎప్పుడంటే అప్పుడు కొడుతూ ఉన్నారే. అది అలా కొట్టడం తప్పు కదా? మరి పెద్దవాళ్ళు అలా చేసినప్పుడు పిల్లలు చేయటంలో తప్పే ఉంది? అంటే పిల్లలు తప్పు చేయాలని ఇది సమర్థన కాదు, కానీ వాళ్ళకి చెప్పాలి. అంటే నిజానికి ప్రతి తల్లి తండ్రి కూడా ఏమిటి, పిల్లలు పుట్టారు అంటే చాలా బాధ్యతగా ఉండాలి, ఒక సైకియాట్రిస్ట్ లాగా ఉండాలి. అస్తమానం కొంతమంది ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో, పిల్లలు అతిగా ప్రవర్తిస్తున్నారని కౌన్సిలింగ్ అని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నారు, వాళ్ళకి మందులు వేస్తూ ఉన్నారు. నిజంగా అది అవసరమా? పిల్లల మనస్తత్వంలో ఎంత తీవ్రతరమో ఉంటే ఎలాంటివో చేయకూడనివి చేసినప్పుడు మాత్రమే అలాంటివి అవసరం అవుతాయి తప్ప నిత్య జీవితంలో అలాంటిది చేయకూడదు. కొట్టి చెప్పకూడదు, తిట్టి చెప్పకూడదు. కొన్ని సార్లు వెంటనే కూడా ఆ తప్పుని వాడికి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థితిలో, ఆ కోపంలో, ఆ ఆలోచనలో మనం చెప్పినా వాళ్ళకి ఎక్కదు, అర్థం కాదు. అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం అప్పుడు ఆ సమయంలో వాళ్ళకి ఉండదు. అందుకని ఎప్పుడు చెప్పాలి? పిల్లలందరికీ కూడా ఏమిటంటే, ఆడి పాడి తిరిగి అలసి సొలసి ఉంటారు. సాయంత్రం అన్నం తిన్న తర్వాత చక్కని సమయం, నిద్రొస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చెప్పినా కూడా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. అసలు నిజానికి ప్రతి తల్లి తండ్రి ఏం చేయాలి? సాయంత్రం తప్పనిసరిగా పిల్లలతో కలిసి భోంచేసేటువంటి అలవాటు పెట్టుకోవాలి. ఆ భోజనం చేస్తున్నప్పుడు ఇవాళ వాళ్ళు తప్పు చేస్తే వెంటనే వాళ్ళకి ఆ తప్పు చెప్పకూడదు. 2-3 రోజులు ఆగి అది మనసులో పెట్టుకుని, ఎవరో ఎక్కడో ఏదో ఇలాంటి తప్పు చేశారని ఒక కథ అల్లి, అది చేయటం వల్ల వాళ్ళు ఎలా నష్టపోయారు, సమాజంలో అందరూ వాళ్ళని ఏమనుకుంటున్నారు అని వీళ్ళు కూడా 2 విమర్శలు చేయటం వల్ల రోజు ఇలాంటి కథలు, అంటే మన పిల్లలు తప్పు చేసినప్పుడే కాదు, పక్కింటి వారు కానీ, ఎదురింటి వారు కానీ, ఇంకేదైనా సినిమా సీరియల్లో కానీ, టీవీ సీరియల్లో కానీ అలాంటి సంఘటనలు కనిపించినప్పుడు, అలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చిన్ని కథలు లేనటువంటివైనా అల్లి పిల్లలకి భోజన సమయంలో చెప్పడం వల్ల, లేదా పడుకునేప్పుడు వాళ్ళకి చెప్పడం వల్ల, ఇలాంటి కబుర్లు రోజు మాట్లాడుకోవటం వల్ల, ఓహో ఇలా చేయకూడదు అంటే వాళ్ళ గురించి అని వాళ్ళు అనుకోవటం లేదు కదా, పక్క వాళ్ళ గురించి అయితే చాలా శ్రద్ధగా వింటారు. అందుకని ఇది వాళ్ళ గురించి కాదు, ఎవరి గురించో చేస్తున్నారు, ఎవరి గురించో విమర్శిస్తున్నారు అంటే రేపు మనని గురించి కూడా ఈ విధంగా అనుకుంటారు కదా, అమ్మో ఇలా అనుకోకూడదు, ఇలా చేయకూడదు అని వాళ్ళల్లో ఆ బీజాన్ని వేయాలి. దాన్ని పెంచి పోషించాలి. అంటే పెంచి పోషించాలంటే నిత్యం భోంచేస్తున్నప్పుడు ఒకసారి పురాణాల్లో కథలు, ఒకసారి చుట్టూ జరిగేటువంటి సంఘటనలు, ఒకసారి వీళ్లు చేసిన తప్పుల్ని వాళ్ళు తప్ప పక్కవాడికి కూడా తెలియనటువంటి విధంగా కథ అల్లి, అది చేయటం వల్ల ఎలాంటి పరిణామాలు కలుగుతాయి, ఏం నష్టపోతారు, అందరూ వాళ్ళ గురించి ఏమనుకుంటారు, ఇలాంటి కథలు అల్లి పిల్లలకి చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఏమిటంటే, తప్పు నేను చేశాను, ఈ తప్పు వల్ల నాకు నా అన్నయ్య ఈ కథ చెప్తున్నారు, లేదా పక్కవాడు చేస్తే ఈ విధంగా అంటున్నారు కాబట్టి నేను చేయటం వల్ల కూడా నన్ను రేపు అందరూ ఈ విధంగా అనుకుంటారు, అబ్బో ఇలా చేయకూడదు అని వాళ్ళ మనసులో నాటుకునేలాగా కథలాగా చెప్పటం వల్ల ఏలాంటి మొండి పిల్లాడైనా సరే తప్పకుండా ఒక రోజుకి కొంత కాకుంటే
కొంతైనా మంచిని నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చెప్పి ప్రయత్నించి చూడండి, దీని ఫలితాలు మీరే తెలుసుకుంటారు. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు గోపురంలో ఒక చిన్న విరామం.